హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఇండియా పోస్ట్ రిక్రూట్మెంట్ 2026కి సంబంధించి 38,000 పోస్టులు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది ఫ్రెండ్స్. రిక్రూట్మెంట్ నేమ్ చూసినట్టయితే ఇండియా పోస్ట్ జీడీఎస్ రిక్రూట్మెంట్ 2026 ఫ్రెండ్స్. పోస్ట్ చూసినట్టయితే జీడీఎస్, బీపీఎం, ఏబీపీఎం. టోటల్ వేకెన్సీస్ అయితే నాట్ లెస్ దెన్ 38,000 మే ఇంక్రీజ్ బేస్డ్ ఆన్ పోస్టల్ సర్కిల్స్ అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, 35,000 కన్నా మీదనే ఉంటుంది కానీ తక్కువ అయితే ఉండడం జరగదు అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అప్లికేషన్ మోడ్ అయితే ఆన్‌లైన్‌లోనే చేసుకోవాలి. జాబ్ లొకేషన్ వచ్చేసి అక్రాస్ ఇండియా ఎక్కడైనా ఉంటుంది అని మెన్షన్ చేశారు. కండక్టింగ్ అథారిటీ ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అయితే ఈ అథారిటీని హ్యాండిల్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీస్ చూసినట్టయితే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ₹100 అయితే కేటాయిస్తారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకి ఎలాంటి ఫీజ్ అయితే కేటాయించడం జరగదు అని మెన్షన్ చేశారు. ఆ పేమెంట్ మోడ్ వచ్చేసి ఆన్‌లైన్‌లోనే తప్పనిసరిగా చేయాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూసినట్టయితే అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి 15థ్ జనవరి 2026 ఫ్రెండ్స్. ఇంకా స్టార్ట్ అయితే కాలేదు. కానీ 15థ్ జనవరి రోజు అయితే అప్లికేషన్ స్టార్ట్ అయితే అవుతుంది. ఫర్దర్‌గానే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఒకసారి అయితే పిన్ చేసుకొని పెట్టుకోండి. లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 5థ్, 2026 వరకైతే అప్లికేషన్ ఉండడం జరుగుతుంది. ఆ రోజైతే విండో క్లోజ్ అవుతుంది. అప్లికేషన్ ఎడిట్ విండో చూసినట్టయితే 6-8 ఫిబ్రవరి 2026 ఎవరైనా అభ్యర్థులు అప్లై చేసి మిస్టేక్స్ ఉంటాయో ఆ రోజు ఎడిట్ చేసుకోవడానికి 6 ఫిబ్రవరి టు 8 ఫిబ్రవరి మధ్య అయితే ఎడిట్ చేసుకోవచ్చని మెన్షన్ చేశారు. ఫస్ట్ మెరిట్ లిస్ట్ చూసినట్టయితే లాస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి ఆర్ ఫస్ట్ వీక్ ఆఫ్ మార్చ్ 2026 అని ఇచ్చారు. అప్లై చేసిన వెంటనే అంటే వితిన్ 2-3 వీక్స్‌లో అయితే మీకు ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. ఫిబ్రవరి లాస్ట్ వీక్ అన్నా, ఫస్ట్ వీక్ ఆఫ్ మార్చ్ అన్నా రావడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ చూసినట్టయితే 18 ఇయర్స్ మినిమమ్ ఉండాలి. మాక్సిమం లిమిట్ వచ్చేసి 40 ఇయర్స్ మధ్య ఉన్నవారు అయితే అప్లికేబుల్ అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. కేటగిరీ వైస్ చూసినట్టయితే ఏజ్ లిమిట్ చూస్తే జనరల్ వాళ్ళకు 18 నుంచి 40 ఇయర్స్ మధ్య ఉన్నవారు అయితే అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకి 18 ఇయర్స్ నుంచి 43 ఇయర్స్ ఉన్న అభ్యర్థులు మాత్రం అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వైస్ చూసినట్టయితే 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాలున్న మధ్య వారైతే అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూడీ జనరల్ వాళ్ళకి అయితే 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూడీ ఓబీసీ వాళ్ళకి చూసినట్టయితే 18 సంవత్సరాల నుండి 53 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూడీ ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఉన్నవారు అయితే 18 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఒక చిన్న రిక్వెస్ట్, మీరు గనక మన ఛానెల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ పై కూడా ట్యాప్ చేయండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసినట్టయితే 10థ్ పాస్ అయితే ఉండాలి. ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ ఆర్ మ్యాండేటరీ అని మెన్షన్ చేశారు. 10థ్ పాస్ అయి ఉండాలి. అబిలిటీ టు రైడ్ బైసైకిల్. బైసైకిల్ అయితే తొక్కడం రావాలి అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అదైతే క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఎ కంప్యూటర్ సర్టిఫికేట్ ఈస్ నాట్ ప్రిఫర్డ్ బట్ నాట్ మ్యాండేటరీ. ప్రిఫర్ అయితే అంటే కంప్యూటర్ సర్టిఫికేట్ ఉంటే మంచిదే. కానీ అంత మ్యాండేటరీ అంత అవసరం ఏం లేదు అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సెలక్షన్ ప్రాసెస్ చూసినట్టయితే 3 స్టేజెస్‌లో ఉంటుంది. ఫస్ట్‌దైతే మెరిట్ లిస్ట్ బేస్డ్ ఆన్ 10థ్ మార్క్స్ బట్టి ఒక మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ మెరిట్ లిస్ట్‌లో ఉన్న వారి అభ్యర్థుల పేర్లు అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ చేసిన తర్వాత మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎలాంటి ఎగ్జామినేషన్ టెస్ట్ అయితే ఉండదు ఫ్రెండ్స్. ముందే చెప్తున్నాను. ఎలాంటి ఎగ్జామినేషన్ అయితే ఉండదు. మీ 10థ్ మార్క్స్ బట్టే మీకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇవన్నీ టెస్ట్ క్వాలిఫై అయిన అభ్యర్థులకు మాత్రం జాబ్ 100% ఇస్తామని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. 38,000 పోస్టులు అంటే మాక్సిమం, మాక్సిమం 2 చూస్తే మీకు అయితే 100% జాబ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. నా పూచి నేను చెప్తున్నా, 100% అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు 10థ్‌లో హైయెస్ట్ మార్క్స్ ఉంటే మీకు 100% జాబ్ వస్తుంది ఫ్రెండ్స్. బెనిఫిట్స్ చూసినట్టయితే ఎలాంటి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం లేదు. ఎంప్లాయ్‌మెంట్ వితిన్ ఏ గవర్నమెంట్ డిపార్ట్‌మెంట్. ఒక గవర్నమెంట్ సెక్టార్‌లో మీరు అయితే జాబ్ చేయడం జరుగుతుంది. లో వర్క్ ప్రెషర్, ఎలాంటి ప్రెషర్ ఉండదు. సింప్లిఫైడ్ డ్యూటీస్, చాలా తక్కువ డ్యూటీస్, అంటే చాలా సింపుల్‌గా డ్యూటీస్ ఉంటాయి. డీసెంట్ సాలరీ, మీకు మంచి సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆపర్చునిటీస్ ఫర్ గ్రోత్ అండ్ ప్రమోషన్స్, మీకైతే ప్రమోషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అబిలిటీ టు వర్క్ క్లోజర్ టు హోమ్. మీరు అయితే ఇంటి దగ్గర ఉండి జాబ్ చేసుకోవచ్చు అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. చూసారు కదా! అంటే మాక్సిమం మీకు అయితే మీ ఇంటి దరిదాపుల్లో అంటే మీ సరౌండింగ్స్‌లోనే మీకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఒకసారి ఎక్స్‌పెక్టెడ్ జీడీఎస్ సాలరీ చూసినట్టయితే ఇది ఎక్స్‌పెక్టెడ్ మాత్రమే ఫ్రెండ్స్. ఒకవేళ పెంచవచ్చు అని కూడా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. పోస్ట్ వైస్ చూసినట్టయితే బీపీఎం వాళ్ళకి ఎక్స్‌పెక్టెడ్ సాలరీ చూసినట్టయితే 12,000 నుండి 14,500 వరకు ఉంటుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఏబీపీఎం వాళ్ళు అండ్ జీడీఎస్ వాళ్ళు చూసినట్టయితే 10,000 నుండి 12,000 మధ్య జీతం ఉంటుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అంటే ఫస్ట్‌గానే ఇచ్చిన లింక్, నేను ప్రొవైడ్ చేసిన లింక్ ఓపెన్ చేసిన తర్వాత అందులో మీరైతే రిజిస్ట్రేషన్ కావాలి మీ బేసిక్ డీటెయిల్స్‌తోని. ఒకసారి మీ రిజిస్ట్రేషన్ అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయితే ఆ రిజిస్ట్రేషన్ నంబర్‌ని అయితే నోట్ చేసుకోండి. ఆ నోట్ చేసుకున్న రిజిస్ట్రేషన్ నంబర్‌ని అప్లై ఆన్‌లైన్ సెక్షన్‌లో, అంటే ఆ సెక్షన్‌లో మీరు అయితే మీ స్టేట్‌ని ఎంటర్ చేయగానే
ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన వెంటనే మీకు అక్కడ డీటెయిల్స్ అయితే అది అడుగుతుంది. అందులో మీ నేమ్ అండ్ మీ మార్క్స్ ఎస్ఎస్‌సి ప్రకారం సర్టిఫికేట్ ప్రకారం మీరైతే క్లియర్‌గా అండ్ వాలిడ్ మార్క్స్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. అందులో అడిగిన డాక్యుమెంట్స్ అయితే అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది. 10థ్ పాస్ సర్టిఫికేట్, పాస్‌పోర్ట్ సైజ్డ్ ఫోటో, సిగ్నేచర్, అడ్రెస్ ప్రూఫ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్. అవసరం లేదు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్ అయితే అప్లై చేసుకోవచ్చు. అప్‌లోడ్ చేయవలసి ఉంటుందని మెన్షన్ చేశారు. ఆ తర్వాత అన్నీ అప్‌లోడ్ చేసిన తర్వాత మీరు అయితే ఆన్‌లైన్ పేమెంట్ అయితే ఫీస్ చేసి పే చేయవలసి ఉంటుంది. ఎవరైతే పే చేయాల్సి ఉంటుందో వాళ్ళైతే పేమెంట్ చేయవలసి ఉంటుంది. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీరు అయితే ఒకసారి మీ ఫార్మ్‌ని అయితే డౌన్‌లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ఫర్దర్‌గా యూజ్ అవుతుంది. ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ అని ఒక 4 లైన్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఎన్‌ష్యూర్ టు ఎంటర్ 10థ్ క్లాస్ మార్క్స్ ఎక్యురేట్‌లీ అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు అయితే 10థ్ మార్క్స్ అయితే కరెక్ట్ ఇయ్యకపోతే వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో చూసినప్పుడు మీరైతే దొరికిపోతారు ఫ్రెండ్స్ ఈజీగా. తర్వాత సబ్మిషన్ చేసిన తర్వాత దేర్ విల్ బి ఎడిట్ విండో అవైలబుల్. ఒకవేళ మీరు తప్పుగా మెన్షన్ చేసినా మీకు అయితే ఒక విండో అయితే కొన్ని రోజుల వరకు విండో అయితే ఓపెన్ అయ్యి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ మధ్య కాలంలో మీరైతే విండోలో ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ మస్ట్ అటెండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. మీరు అయితే ఒకవేళ షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు ఉంటారు గదా! వాళ్ళు అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి అయితే తప్పనిసరిగా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అని మెన్షన్ చేశారు. క్యాండిడేట్ షుడ్ బి ప్రిపేర్డ్ టు వర్క్ ఇన్ రూరల్ ఏరియాస్. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత క్యాండిడేట్స్‌ని అయితే ఎన్నుకుంటారు అన్నట్టు. మీ రూరల్ ఏరియాస్‌లో మీకు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ నేనైతే 100% చెప్తున్నాను. అప్లై చేసిన ప్రతి ఒక్కరు 10థ్ హైయెస్ట్ మార్క్స్ అంటే మాక్సిమం ఒక 80% పైన ఉన్న అభ్యర్థులకైతే 100% రావడం జరుగుతుంది అని క్లియర్‌గా చెప్పగలుగుతా ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంత భారీ నోటిఫికేషన్ 38,000 పైన నోటిఫికేషన్ అంటే చాలా చిన్న విషయం కాదు. అప్లై చేసిన మాక్సిమం 90% మందికి అయితే రావడం జరుగుతుంది అని క్లియర్‌గా చెప్తున్నాను నేను ఫ్రెండ్స్. సో, ఓకే ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని అప్‌డేట్స్ డైలీ రావాలి అంటే మన ఛానెల్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.